హైదరాబాద్ కాప్రా సర్కిల్ పరిధిలో కల్వకుంట్ల కవిత జనం బాట పట్టారు. ఈసీఐఎల్ చౌరస్తా నుంచి సైనిక్ పురి వరకు కాప్రాకు చెందిన యువ నాయకుడు గోగీకర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాప్రాలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయన్నారు. మహా కుంభమేళాలో మృతి చెందిన ప్రజలకు ప్రభుత్వం తరపున స్థానిక ఎమ్మెల్యే ఎలాంటి చొరవ చూపలేదన్నారు. స్థానిక ఎంపీ కేంద్ర ప్రభుత్వం ద్వారా 2 లక్షల రూపాయలు ఇప్పిస్తానని ఇప్పించలేదన్నారు. శ్రీకృష్ణాష్టమి రోజు విద్యుత్ షాక్ తో మృతి చెందిన కుటుంబాలని ఎమ్మెల్యే ఎంపీ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని వారి వైపు వెళ్లే పాపాన పోలేదన్నారు. ప్రభుత్వ అందిస్తున్న పథకాలు మా ఆడబిడ్డలకు అందడం లేదన్నారు. అడుగడుగునా మేము మా కార్యకర్తలు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలిపారు. భవానీ కావచ్చు, ఈ జిల్లాకు సంబంధించి మేడ్చల్కి సంబంధించినటువంటి కోటి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున కష్టపడి పనిచేసినటువంటి సందర్భం ఉంది. ఉప్పల్ మా గోపు సదానందం అన్న వీళ్ళందరూ కూడా పనిచేసినారు. మరి ఈ ఉప్పల్ సమస్యల మీద, ముఖ్యంగా ప్రజా సమస్యల మీద ఫోకస్ చేసి జాగృతి నాయకులందరూ కూడా పనిచేయాలని మరొకసారి వారికి రిక్వెస్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీయండి. ఎక్కడ చిన్న సమస్య ఉన్నా కూడా దాన్ని వెంటపడండి, అది పరిష్కారం అయ్యేంత వరకు ప్రయత్నించండి అని జాగృతి కార్యకర్తలు పిలిపిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, తెలంగాణ జాగృతి మేడ్చల్ జిల్లా మరి జనం బాట కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేడ్చల్ జిల్లాలో మొట్టమొదట మరి మేము ఉప్పల్ నియోజకవర్గంలో ఎంటర్ అయ్యి ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రజా సమస్యలు వెళ్తా ఉన్నాం. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమం ఎక్కడ ప్రారంభించినా కూడా ఆయా జిల్లాల్లో ఉండేటటువంటి ప్రజా సమస్యలన్నింటినీ కూడా చూసుకుంటూ దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తూ వాటిని పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తా ఉన్నాము. ప్రధానంగా ఇవాళ మేము ఉప్పల్లోకి ఎంటర్ అయిన తర్వాత మరి ఏదైతే 14 సంవత్సరాల నుంచి దాదాపుగా రోడ్డు మధ్యలో ఉండి ఫ్లైఓవర్ గట్కేసర్ వరకు అవడం లేదో, దానివల్ల నెలకు కనీసం 5 మంది అక్కడ యాక్సిడెంట్లు అయి చనిపోతా ఉన్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎంతమంది ప్రజలు చనిపోతే మరి ఆ ఫ్లైఓవర్ పూర్తయితో తెలియని పరిస్థితి. మేము ఆ ఫ్లైఓవర్ చూసిన వెంటనే నేషనల్ హైవే అథారిటీస్తో కూడా మాట్లాడడం జరిగింది. ఫైనలీ చాలా రోజుల తర్వాత జిహెచ్ఎంసీ అధికారులతో ఒప్పందం కుదిరింది. మరి త్వరితగతిన పూర్తి చేస్తున్నామని చెప్తా ఉన్నారు. తొందరగా పూర్తి అవ్వాలని చెప్పి మేము అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఎంత ఆలస్యం చేస్తే అన్ని ప్రాణాలు బలైపోతా ఉన్నాయి ఆ రోడ్లో, కాబట్టి పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఆ